సేటు వచ్చి రామరాజు ముందు చందుని నిలదీయడంతో బయటపడ్డ భాగ్యం శ్రీవల్లి మోసం. ఇంతకు ఏం జరిగింది? అసలు సేటు వచ్చి రామరాజు ముందు చందుని నిలదీయడమేంటి? మరి భాగ్యం శ్రీవల్లి మోసం బయటపడితే రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా వీళ్ళు వరలక్ష్మి వ్రతం పెట్టారు కదా, ఏదో రకంగా వాళ్ళని చెడ్డ వాళ్ళని చెయ్యాలి, ప్రతి విషయంలో వాళ్ళు నిన్ను ఇలానే మాటలంటూ బాధ పెడుతున్నారని రెండు కన్నీటి పొట్టులు కారిస్తే ఇంకా రామరాజు ఇటు వేదవతి నీకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పెద్ద కొడుకు తను చెప్పిన మాట విని తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే ఇష్టం ఉంది కదా, వాళ్ళిద్దరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నీకంటే వాళ్ళ మీద కొంచెం కోపం ఉంటుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళని నీ దారికి తెచ్చుకోవాలి అని చెప్పి భాగ్యం అంటుంది. సరేనని బయటికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు కోపంగా చూసుకుంటారు. అమ్మ పూజకు టైం అయింది అని చెప్పనేసరికి మామయ్య గారండి, నేను ఇంటి పెద్ద కోడల్ని కదండి, అందుకే నేను పూజలో కూర్చుని పూజ చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా వేదవతి కాస్త ఇదేంటి ఈ అమ్మాయి పూజ చేస్తాను అంటుంది, వీళ్ళేమో కత్తులు పట్టుకుని ఇప్పుడు జుట్టు పట్టుకుని గొడవ పడతారా ఏంటో అని కంగారు పడుతూ ఉండగా ఇంకా వీళ్ళు దగ్గరకు వచ్చి సరే అక్క నీ ఇష్టాన్ని మేమెందుకు కాదంటాము అంటూ ఇద్దరు మాట్లాడతారు. ఒక్కసారిగా భాగ్యం శ్రీవల్లితో పాటు వేదవతి కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళక్కడ గొడవ పడడం కాదు కావాల్సింది, తను బంగారం నాణ్యమైన బంగారం కాదు అన్న విషయం బయటపడాలని. ఇంకా సరే అనేసరికి ఏంటి వీళ్ళు నాతో వాదన చేస్తారు అని అమ్మ చెప్పింది, వీళ్ళేమో వాదన చెయ్యకుండా సైలెంట్గా సరే అంటున్నారు అని చెప్పి అనుకుంటూనే సరే అని చందు ఇద్దరు కూడా కూర్చుంటారు. అందరూ కూడా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అత్తయ్య అని పక్కనున్న వేదవతితో నర్మదా ప్రేమ గుసగుసలాడుకుని సరే అనగానే ఇద్దరు కూడా బయలుదేరి లోపలికి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు అత్తయ్యతోటి, లోపలికి ఎందుకు వెళ్ళారు, అత్తయ్య గారి గదిలోకి ఎందుకు వెళ్ళారు అనుకుంటూ ఇంకా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి పళ్ళెంలో నగలన్నీ కూడా తీసుకొచ్చి బయట పెట్టడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇందులో నా నగలు కూడా ఉన్నాయి కదా, అంటే నా నగలు ఎలా బయటికి వచ్చాయి, ఇప్పుడు నగలు గిల్ట్ నగలు అని చెప్పడం కోసమే వీళ్ళు ఇదంతా చేశారా ఏంటి అంటూ టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఉండేసరికి ఏంటి అనగానే నగలమ్మ నగలు, వీళ్ళు ప్లాన్ చేసిందే నగలు బయట పెట్టడం కోసం అనుకుంటా, ఎట్టి పరిస్థితుల్లో నగల విషయం బయటికి రాకూడదు అని చెప్పనగానే వాళ్ళు బయట పెట్టాలనుకుందే నగల కోసం కదా, బయట పెట్టకుండా ఉండడం కుదురుతుందంటావా అనగాని ఏదో ఒకటి చెయ్యాలమ్మా, నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు ఇవన్నీ గిల్ట్ నగలన్న విషయం బయట పడిపోతే మనం అట్టంగా దొరికిపోతాము అని చెప్పాను. కానీ ఏం కంగారు పడకు, గిల్ట్ నగలని తెలిస్తే మనల్ని మోసం చేసి కంసాలి అతను మోసం చేసి ఇదంతా చేశాడు అని ఏదో ఒకటి చెప్దాము అని చెప్పనేసరికి లేదంటే మన ఇంట్లో దొంగతనం జరిగిందని అప్పటికప్పుడు కుదరక గిల్ట్ నగలు పెట్టామని కొన్ని రోజుల్లో బంగారపు నగలు పెడతామని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను కదా, టెన్షన్ పడకాను. కానీ వాళ్ళిద్దరు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారనుకుంటక్క అనగానే ఒకవేళ ఈ ప్లాన్ మిస్ అయితే మరొక ప్లాన్ ఉంది, నేను ఆల్రెడీ ఒకరితో మాట్లాడి ఉన్నాను అని చెప్పాను. కానీ ఎవరక్క అని చెప్పనేసరికి నీకే తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా ప్రేమతో అంటుంది నర్మద. పూజ మొత్తం పూర్తయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత భర్తల కాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు తీవేసి ఆశీర్వదించిన తర్వాత అంతా సంతోషంగా ఉంటారు. అమ్మయ్య గండం గట్టెక్కేసింది అనుకునేసరికి నర్మదకి నగలు చూపించి ఇవేంటి గిల్ట్ నగల్లా ఉన్నాయి అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం అవి గిల్ట్ నగలు కాదని, పొరపాటున మోసపోయామని, కొన్ని రోజుల్లోనే బంగారపు నగలు ఇస్తామని ఆ నగలను కాస్త తీసుకెళ్ళిపోతారు. ఇదేంటి ఇలా జరిగిందనగానే టెన్షన్ పడకు అంటున్నాను కదా అనగానే తల్లి కూతుర్ల మోహన్ చూడు ఎంతలా వెలిగిపోతుందో, మరికొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ వాడిపోయినట్టుగా తయారవుతారు చూడు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు రామరాజు గారు అంటూ బయట నుంచి కేక వినిపిస్తుంది. ఏంటి సేటు వయసులా ఉందే అనుకుంటూ గుమ్మం వైపు చూడడంతో సేటు చందు టెన్షన్ పడిపోతూ ఉంటాడు.
రామరాజు వెళ్ళబోయేసరికి నువ్వు ఉండు నాన్న నేను చూసొస్తాను అని చెప్పనేసరికి సేటు నీతో ఏం మాట్లాడతాడురా, ఏదైనా పనుంటే నాతోనే మాట్లాడతాడు, నువ్వే ఉండు నేనే వెళ్తాను అని రామరాజు వెళ్తాడు. వెళ్ళేసరికి ఎవరే అతను అనగాని సేటు, డబ్బులు అడుగుతున్న సేటు అతనే అనుకుంటమ్మా, అందుకే ఆయన కంగారు పడిపోతున్నారు అని చెప్పాను. కానీ కొంపలు అంటుకున్నాయి కదే, ఒక్క ప్రాబ్లం క్లియర్ అయిందంటే మరొక ప్రాబ్లం వచ్చినట్టుందే అనుకుంటూ ఉండగానే రామరాజు గారు మీతో నేను మాట్లాడాలి అని చెప్పనేసరికి సరే చెప్పండి అనగానే సేటు ఏంటి మీరు ఇలా వచ్చారు, ఏమైనా ఉంటే షాప్కి వస్తే నేను చెప్పేవాడిని కదా, ఏమాత్రం దానికి ఇంటి వరకు రావాలా అని చెప్పాను. కానీ నీతో చెప్పి చెప్పి నేను విసిగిపోయాను, అందుకే మీ నాన్నకు చెప్పేద్దామనుకున్నాను. ఆ రోజే రామరాజు గారికి చెప్పే ఇస్తాను అంటే నా మాట వినలేదు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటూ మాట్లాడేసరికి దేని గురించి మాట్లాడుతున్నారు సేటు అనగానే మీ అబ్బాయి చేసిన అప్పు గురించి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. ఏంటి నా పెద్ద కొడుకు అప్పు చేశాడా అని చెప్పాను. కానీ అవునండి, 1,00,000 2 లక్షలు కాదు 10 లక్షలు అప్పు చేశాడు, పెళ్ళికి ముందే చేశాడు, పెళ్ళయ్యాక 10 రోజులకి ఇచ్చేస్తానన్నాడు, ఇప్పటికీ సుమారు 2 నెలలు అయ్యింది, ప్రతిసారి నన్ను బ్రతిమాలుతూ ఉన్నాడు, నేను ఎంతవో మీకు చెప్పొద్దు అని చెప్తుంటే ఆగాను, కానీ ఇంకా ఆగడం నాదే బుద్ధి తక్కువ పని అవుతుందని నేనే మోసపోతానని చెప్పి మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను అనగాని ఏం మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి అవునండి, మీ అబ్బాయి పెళ్ళికి 10 రోజుల ముందు వచ్చి 10 లక్షలు అప్పు కావాలి 10 రోజుల్లో ఇచ్చేస్తాను అని చెప్పాడు, నేను ఒప్పుకొని మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకుని అప్పిచ్చాను, ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు అని చెప్పాను. కానీ ఏంట్రా పెద్దోడా, నువ్వు సేటుగారి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నావా, దేనికోసం తీసుకున్నావు, ఎందుకు నీకు 10 లక్షల అవసరం ఏమొచ్చింది అనగానే అది నా కోసం కాదు నాన్న అని చెప్పనేసరికి మరి నీ కోసం కాకపోతే ఎవరి కోసం తీసుకున్నావురా, ఎవరికైనా ఇచ్చావా అనగానే అవును నాన్న వాళ్ళకి ఇచ్చాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు, వల్లి వంక చూస్తారు, ఏంటి అని చెప్పాను. కానీ అవును బావగారు 10 లక్షలు అప్పు తీసుకున్నారన్న విషయం తెలిసింది, కానీ ఎవరికి ఇచ్చారో ఏంటో అనేది సేటుకు తెలియదన్న చెప్పారు, అందుకే ఇంటికి వస్తే విషయం బయటపడుతుంది కదా అని సేటును నేనే కావాలని ఇంటికి రమ్మని చెప్పాను అని చెప్పనేసరికి నీకు అసలు ఎలా అనుమానం వచ్చిందక్క అనగానే ఒకసారి సేటు వస్తే బావగారు అతన్ని బ్రతిమాలుతూ ఉన్నారు, ఎందుకు ఏంటి అంటే బావగారి మొహంలో కంగారు కనిపించింది, ఎందుకు ఏంటి అన్న సమాధానం నాకు చెప్పలేదు, అందుకోసమనే టెన్షన్తో నేను అసలు విషయం తెలుసుకోవచ్చన్న ఉద్దేశంతోనే కావాలని సేటుని ఇంటికి వచ్చి మామయ్య గారి ముందు అడగమని చెప్పాను, నేను చెప్పినట్టుగానే సేటు ఇంటికి వచ్చి అడిగాడు అని చెప్పి మాట్లాడేసరికి అంటే ఈ 10 లక్షలు అప్పు తీసుకుని వల్లి అక్కకి ఇచ్చాడా, అసలు వల్లి అక్కకి బావగారు ఎందుకు ఇచ్చారు అనగానే విషయం మొత్తం చెప్పుకొస్తాడు. చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో రామరాజు అయితే మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను అని చెప్పి రామరాజు సేటును పంపించేస్తాడు. ఇంకా పూజారి గారు కూడా వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే టెన్షన్ పడిపోతారు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఏంటమ్మా వల్లి, నువ్వు నా కొడుకుని అడిగి 10 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, నా కొడుకును నువ్వు డబ్బులు ఎందుకు అడిగావు అని చెప్పాను. కానీ అది మామయ్య గారు మాకు బోల్డన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, అవి డబ్బులు సరైన సమయానికి అందలేదు అనగాని మీకు కోట్లలో బిజినెస్లు ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ 10 లక్షల రూపాయలు మీకు అందలేదా, అందకపోవడంతో నా కొడుకును నాకు చెప్పొద్దని అబద్ధమాడించి మరీ అప్పు చేయించావా, నా కొడుకు నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, అలాంటి వాడు నాకు తెలియకుండా 10 లక్షల రూపాయలు నీకు ఇచ్చాడు అంటే ఏమనుకోవాలి అనగానే ఆ డబ్బుల గురించి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను నాన్న, ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ మాట దాటేస్తున్నారు తప్ప ఒక్కసారి కూడా డబ్బులు చూపించిన పాపాను పోలేదు, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాలేదు, ఎన్నోసార్లు అడిగాను నీ విషయం నీకు తెలిస్తే నేను తల దించుకోవాల్సి వస్తుందని, ఎటైనా వెళ్ళిపోతానని కూడా బెదిరించాను, అయినా సరే ఏమాత్రం చెల్లించకుండా సైలెంట్గానే ఊరుకున్నారు అని చెప్పనేసరికి అది కాదురా, మరి ఇంత జరిగినప్పుడు నాకు ఒక మాట చెప్పి నిర్ణయం తీసుకోవాలి కదా, అంటే నువ్వు సొంతంగా నిర్ణయం తీసుకుందామనుకున్నావా అనగాని అది కాదు నాన్న, నీకు చెప్తే బాధపడతావు, పైగా నా పెళ్ళి జరగట్లేదని ఎంతగానో కృంగిపోతున్నావు, ఈ పెళ్ళి కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది అంటే నువ్వు తట్టుకోగలవా,
తట్టుకోలేవన్న ఉద్దేశంతోనే నీ దగ్గర నేను చెప్పలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడడానికి అవకాశం లేక సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటి 10 లక్షలేంటి అని చెప్పి అడిగేసరికి 10 లక్షలు అప్పు తీర్చడం అంటే మీకు బోలెడు బిజినెస్లు ఉన్నాయి కదా, మరి 10 రోజుల్లో అవ్వలేంది 2 నెలల్లో 10 లక్షలు కూడా తీసుకురాలేదా? అంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలా? అటు నగలు కూడా గిల్టు నగలు, ఇటు డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పారు. నా కొడుకుకు చెక్ ఇచ్చే అది బౌన్స్ అయ్యింది. ఏంటిదంతా? మీ కుటుంబం గురించి నేను పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేయడం తొందరపాటు నిర్ణయమా? నా కొడుకుకు పెళ్లి సంబంధాలు కుదరట్లేదని తొందరపాటు నిర్ణయంతో పెళ్లి చేసేసానా? అసలు మీ కుటుంబం గురించి పూర్తి వివరణ తెలుసుకోవాల్సింది అని చెప్పి రామరాజు అంటాడు. అనేసరికి ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు. అది కాదు బావగారు, మాకు 10 రోజులు సమయం ఇవ్వండి, ఆ 10 లక్షలు నగలు 2 కూడా తీసుకొచ్చి ఇస్తాము అంటూ భాగ్యం కాస్త చెప్తుంది. ఒక్కసారిగా ఆనందరావు ఇటు వల్లి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. 10 రోజుల్లో 10 లక్షలు, ఆ బంగారం తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇంకొక 10 లక్షలు, అంటే 20 లక్షల రూపాయలు అమ్మ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎందుకు అసలే మాట చెప్పింది? ఇప్పటికి ఎలాగా బయట పడిపోయింది కాబట్టి అని వల్లి అనుకుంటూనే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అనగాని, ఇప్పటి నుంచి ఈ గండం నుంచి బయట పడాలంటే ఇదే సరైన అవకాశం. 10 రోజుల్లో 20 లక్షలు ఎలా తీసుకొస్తావమ్మా? 10 లక్షలు ఇస్తానన్నావు, పైగా నగలు ఇస్తానన్నావు, ఏం చేస్తావు అనగానే, అదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ కాపురం బాగుండాలి, నీ అత్తవారింట్లో నీ విలువ పెరగాలి, దానికి నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఇంకా రామరాజు వల్లితో కాస్త భాగ్యం మాట్లాడుతుంది. సరే అన్నయ్య గారు, ఇంకా మేము వెళ్ళొస్తామంటూ బయటికి వచ్చేసిన తర్వాత, ఆవిడ గారండి మీరు ఎందుకు అలా మాటిచ్చారో అనగాని, ఈ రోజుకి గండం నుంచి గట్టెక్కాలి అంటే మాట ఇవ్వక తప్పలేదు ఆయన గారండి, తప్పదు, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని చెప్పి భాగ్యం అంటుంది. మరి 10 రోజుల తర్వాత భాగ్యం నిజంగానే ఇస్తుందా? భాగ్యం ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మాత్రం వీళ్ళు వదిలేస్తారా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.